ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. మొదట మనకు దాహం వేయాలి, అప్పుడే యేసు ప్రభుని దగ్గరకు వెళ్ళి త్రాగాలనిపిస్తుంది. యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసమిచ్చువాడు. మనం ఎలా అడగాలో, ఎలా వెదకాలో, ఎలా తట్టాలో యేసు ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియనగుండగా, పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఈ రహస్యం నాకు తెలిసినప్పటి నుండి ఏమాత్రం మానక, ఓ తండ్రి, దయచేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని నేను బాప్తీసం పొందినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు అడుగుతూ వచ్చాను. నమ్మకమైన నా ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపనకు నీకు వందనములు. ఈరోజు నుండి ధైర్యం నాలో చోటు చేసుకుంది. ఎక్కువ మంది జనంలో ఉండాలన్నా, మాట్లాడాలన్నా భయపడేవాడిని. కానీ నా మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రతి చోట బలమైన సాక్షిగా వాడబడుతున్నాను. పరిశుద్ధాత్మకై మనం ఎంతగానో దాహం కలిగి ఉండాలి. ప్రార్థన. తండ్రి, ప్రశస్తమైన నీ కుమారునితో పాటు నీ ఆత్మను మాకు బహుమతిగా ఇచ్చినందుకు వందనములు. నీ ఆత్మ కొరకు నేను దాహం కొని ఉన్నాను. నన్ను నూతనంగా నింపి శక్తివంతమైన పాత్రగా నన్ను వాడుకో. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.